మహాభారత ఇతిహాసంలో సప్తమహావ్యసనాల్లో జోదమే ప్రధానమైన కారణంగా కథ నడపడంలో ఉద్దేశం ఏంటి? తన తమ్ములను, ధర్మపత్నిని కడకు తన్ను తాను సైతం పణంగా పెట్టేంత మౌఢ్యమైన వ్యసనమా జోదము. ద్రౌపదీ వస్త్రాభరణం వంటి పరాభవానికి, దౌర్జన్యానికి, కడకు కురుక్షేత్ర మహాసంగ్రామానికి దారితీసేంత ప్రమాద కారణమా జోద క్రీడ. వర్తమానంలో జోదం బహుపాత్రాభినయం చేస్తూ ఉంది. జోదం అంటే ఏ పేకాటో, దాయాలాటో, అమ్యూజ్మెంట్ పార్కులో కాయరాజా కాయో, క్యాసినోనో, క్రికెట్ బెట్టింగ్ వంటిది మాత్రమే కాదు. మల్టీలెవెల్ మార్కెటింగ్ లేదా చిట్ల వ్యాపారం పేరుతో జరిగే మోసం కూడా జోదమే. తక్కువ డబ్బుతో తక్కువ సమయంలో ఎక్కువ లాభము అనే మోసపూరిత ప్రేరణ జోదానికి లాగుతుంది. జోదం అంటే వ్యాపారం కాదు, మోసం. వ్యాపారం జోదం కాకూడదు. వ్యాపారం అంటే ఓ సేవ, వ్యాపారం అంటే ఓ స్వతంత్రమైన ఉద్యోగం. అందుకే జోదర మనస్తత్వానికి పతనమే ఫలితం. అందుకు మహాభారతమే దృష్టాంతం.